ఒక్క క్యాన్సర్ తప్ప మిగిలిన అన్ని రోగాలకు కూడా నేచర్ మంత్ర డైట్ ఫుడ్ ఇస్తారు. ఆ ఫుడ్ ద్వారానే అన్ని రోగాలు నయమవుతాయని చెప్తూ ఉన్నారు. రెండు రకాల డయాబెటీస్ ని కూడా తగ్గిస్తుందా? 1 year అయింది అంటే తగ్గే అవకాశం ఉంది. ప్యాంక్రియాసే పోయింది అనుకోండి, పని చేయకపోతే అప్పుడు రాదు. ఇక షుగర్ ఎప్పుడు వచ్చింది మీకు? బ్లడ్ టెస్ట్ చేస్తేనే షుగర్ 372 ఉంది. ఇంటికి వచ్చి మా భార్య చెప్పేసరికి మా భార్య షాక్ అయింది. మనకెవరికి లేదు, ఎందుకు వచ్చిందబ్బా నీకు అనేసి. ఆ టైంలోనే మా చెల్లెలు పెళ్ళి ఈ విషయం తెలిసిన తర్వాత మా చిన్నాయన కానీ మా తమ్ముడు కానీ సరే ఎవరు కూడా నాతో అప్రోచ్ అవ్వలేదు. వీడికి షుగర్ ఉంది వాళ్ళు ఏమైనా పెళ్ళి సార్తో మాట్లాడాను. ఆ కిట్టే చాలా పెద్దగా 2 బాక్సులుగా ఇంటికి వచ్చేసాయి. September 23 ఆ రోజు నుంచి కోర్స్ స్టార్ట్ అయింది. 3rd వీక్లోనే నాకు చూపు అనేది చాలా, ఈ లైటింగ్ కూడా చూడలేను అంతకుముందు. HbA1c ఫస్ట్ 11 ఉన్నింది మేడం. లాస్ట్ వీక్ ఏమో HbA1c 7 వచ్చేసింది మేడం. ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 350 ఉన్నింది, ఇప్పుడు 110కి వచ్చింది మేడం. ఒక 1 month లోనే తగ్గిపోయింది అయితే మీకు? 1.5 month ఏంటండి, 1 week లో తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ మనతో ఉన్నారు నేచర్ మంత్ర ప్రభాకర్ గారు. ఇది 3 years కింద నేచర్ మంత్ర స్టార్ట్ చేశారు. ఈ నేచర్ మంత్ర ఏంటి అంటే ఒక్క క్యాన్సర్ తప్ప మిగిలిన అన్ని రోగాలకు కూడా వాళ్ళు డైట్ ఫుడ్ ఇస్తారు. ఆ ఫుడ్ ద్వారానే అన్ని రోగాలు నయమవుతాయని చెప్తూ ఉన్నారు ప్రభాకర్ గారు. మరి అలా ప్రభాకర్ గారి దగ్గర ఆ డైట్ తీసుకుని రికవర్ అవుతున్న పేషెంట్ని మన దగ్గరికి తీసుకొని వచ్చారు. అతని పేరు ప్రకాష్. ఆయనకి డయాబెటీస్ ఉందంట. అది 300-400 పైన ఉంటే ఇప్పుడు అది వీళ్ళ డైట్ తీసుకున్నాక అది 100 వరకు వచ్చిందనమాట. సో అతన్ని కూడా తీసుకొని వచ్చారు. ఇద్దరితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓకే, సో ప్రభాకర్ గారు, మీ దగ్గర డైట్ తీసుకొని ఇప్పటివరకు 3 years నుండి స్టార్ట్ చేశారు కదా, ఇది ఎంతమంది రికవర్ అయ్యి ఉంటారు ఇప్పటివరకు దాదాపు? అంటే చేసిన వాళ్ళలో ఒక 70-80% క్యూర్ అయిపోద్దండి. ఒక 20-30 ఎందుకు కాదు అంటే వాళ్ళు సరిగ్గా చేయలేని వాళ్ళు, లేదా 90% పైన డ్యామేజ్ అయిన వాళ్ళకి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఈ లోపు వాళ్ళు మాత్రం కంప్లీట్గా క్యూర్ అయిపోతారు. ఈ క్యాన్సర్ లాంటివి అనుకుంటే కనుక అది మనం తగ్గిద్ది అట్లాంటి చెప్పడానికి లేదు. కాబట్టి అది కాకపోతే వాళ్ళు ఒక నార్మల్ లైఫ్ రావడానికి, ఇక అది పెరగకుండా ఉండటానికి మాత్రం కంపల్సరీ ఇందులో యూజ్ అయిపోద్ది. ఇది ప్రకాష్ ఏంటంటే మాది నేచర్ మంత్రాలో 2 రకాల కోర్సులు ఉంటాయి. హైదరాబాద్ అయితే ఏమో మొత్తం ఇక్కడ నేచర్ మంత్ర కంప్లీట్ 100% పంపిస్తుంది. ఇంట్లో ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోవాలి. అవుట్ స్టేషన్ అయితే కనుక వాళ్ళకి 90% రా మెటీరియల్ పంపిస్తాం. వాళ్ళన్నీ తయారు చేసుకోవటం అదంతా ఇక్కడ నుంచి గైడ్ చేయటం ఉంటుంది. రిజల్ట్స్ ఏముంటుంది, కొద్ది చేసుకునే పద్ధతులే మారుతాయి. అది రా మెటీరియల్, ఇదేమో కంప్లీట్గా ఇక్కడ నుంచి పంపించేది. ఈ 2 తేడా. ప్రకాష్ సెకండ్ది అంటే రా మెటీరియల్ 90% దాంట్లో ప్రకాష్. అవుట్ స్టేషన్ ఏంటంటే వీళ్ళది నెల్లూరు, అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ ఉండి అక్కడ వర్కులు చేసుకునే ప్రకాష్ పెయింటర్, మంచి గుడ్ పెయింటర్. అసలు ఇక మంచి పెయింట్ చేయటం అనేది అతని ప్రొఫెషన్. అసలు ఏం జరిగింది అనేది అతని పెయింట్లు ఎక్కడ ఈ షుగర్ మెయిన్, ఇక్కడ షుగర్ బాగా భయంకరంగా రావటం, దాని నుంచి ఎట్లా బయటపడ్డాడు, దాని ప్రభావం షుగర్ అంటే భయంకరంగా మాట్లాడుకోవటం, మనుషుల్ని దూరం పెట్టే పరిస్థితులు ఉన్నాయి మనకి. అవన్నీ ఫేస్ చేశాడు పాపం. అదేంటి ఇక్కడ మన హైదరాబాద్ లో అయితే పిచ్చ లైట్ తీసుకుంటారు, అసలు టీనేజ్ నుండే షుగర్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా అండి తీసుకుంటారు, కానీ మనసులో ఉంటుంది అది. ఎందుకంటే మాకు తెలుస్తూ ఉంటుంది కదా, ఇంతమంది చేస్తారు కదా, ఇంతమంది తగ్గుతుంది కదా, షుగర్ ఉందని చెప్పరు వాళ్ళు. మా ముందే కొంతమంది చెప్పేస్తారు మాకు చెప్పొద్దు షుగర్ ఉందని. మా ఫ్రెండ్స్ ఎవరన్నా కలిస్తే కూడా, ఫోన్లు చేస్తే కూడా అట్లా ఉంటుందండి. పైకి మనకు అలా అనుకుంటున్నాం, కానీ దాని ప్రభావం అలా ఉంది. భయపడతారు, కానీ చాలా పెద్ద సెంటిమెంట్ ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు దాంతో. షుగర్ రావటం అన్ని చెప్తాడు తనే. ఏంటి ప్రకాష్ గారు, మీకు ఏజ్ ఎంత? ఏజ్ మీది? ఏజ్ 37. ఓకే, షుగర్ ఎప్పుడు వచ్చింది మీకు? షుగర్ August 13th కన్ఫామ్ అయింది. అంతకు ముందు రోజుల్లో పనికి పోతున్నాను, వస్తున్నాను, బట్ లైన్ కూడా వేయలేకపోయినాను. చూపు చాలా మందగిస్తా ఉంది. పెయింటింగ్ లో లైనింగ్స్ అయిన చాలా ఇంపార్టెంట్ వస్తుంది పెయింటింగ్ లో. వేసేటప్పుడు కూడా కష్టంగా ఉంది నాకు. కష్టంగా ఉంటే మా బాగా వేసేవాడి, ఇంతకుముందు బొంబాటుగా వేసేవాడిని, చాలా బాగా వేసేవాడిని. ఒకరి దగ్గర 9 ఏళ్ళుగా పనిచేస్తున్నాను, ఒకరి దగ్గర. ఆ నమ్మకంతో పనిచేస్తాను, తెలుస్తుంది కాబట్టి ఆయన అడిగాడు, మేస్త్రి ఏమరా ఏమైంది, కళ్ళు కరెక్ట్గా లేదే, లైనింగ్ వర్క్ సరిగా లేదే, మెట్లు ఎక్కలేకపోతుండు, మెటీరియల్ అసలు వర్క్ కూడా స్పీడ్కి చేయలేకపోతుండు, కొంచెం రెస్ట్ తీసుకుంటుండు అని చెప్పి అన్న వెంటనే నేను అతను మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళు హాస్పిటల్ పోయి చూపించుకోనరా
మళ్ళీ కావాల్సిన వర్క్ చేద్దాము, ఒక 4 రోజులు కొంచెం రెస్ట్ తీసుకో అట్లా ఇట్లా అని చెప్తే నేను మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేసాను. అక్కడే అన్నం తినేసి ఇంటికి వచ్చాను. బట్ పోయే తలకి 4-5 గంటలకు పోయే తలకే అడిగి పోయేసరికి టెస్ట్ చేశాడు. బ్లడ్ టెస్ట్ చేస్తేనే షుగర్ 372 ఉంది. ఆ 372 తీసుకునేసి ఇంటికి వచ్చి మా భార్య చెప్పేసరికి మా భార్య షాక్ అయిపోయింది. మనకెవరికి లేదు, ఎందుకు వచ్చిందబ్బా నీకు అనేసి. ఆల్రెడీ నేను తల్లిదండ్రులు కోల్పోయినాను. నేను ఆటోమేటిక్గా నా పిల్లల్ని కూడా చూడలేకపోయినా, ఆ పిల్లల్ని ఆ విధంగా చూసి నేను కూడా నీకేమో చేయలేకపోతున్నాను రా అన్నట్టుగా నాకు ఒకటే చాలా ఇదైపోయింది. ఇదే ఉన్నప్పుడు నేను మామూలు ప్రార్థన చేసుకోవటం ఉండటం అట్లా ఉన్నప్పుడు ఈ వీడియోలు చూస్తూ ఉన్నాను. ఒకసారి చర్చికి వెళ్ళేసి వచ్చి వీడియోలు చూస్తూ ఉన్నాను. మందులు మొదలు పెట్టేసావు? మందులు అడిగి పోయి చెప్పేశారు వాడాల్సిందే, కంటిన్యూ 372 ఉంది, నువ్వు ఎక్కువ వాడాలి, ఇప్పుడు కానీ వాడుకుంటే ఇన్సులిన్ కూడా జాస్తి అవుతుంది ఇంకా అని చెప్పేసి చెప్పిన వెంటనే ఆయన వచ్చి వాడుతూ ఉన్నాను. 1 రోజులు వాడిన తర్వాత హెడేక్ ఇవన్నీ వచ్చినాయి. ఇంకా ఎక్కువ అయిపోతుంది కానీ తగ్గినట్టుగా నాకు అనిపించలేదు. ఆ తర్వాత వీడియోలో చూస్తున్నాను, చర్చికి వెళ్ళేసి వచ్చి ఒకరోజు ఆ లక్ష్మీ గారిది వీడియో చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత కింద ట్రోల్ అవుతూ ఉంటాయి, నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. సార్తో మాట్లాడాను. భయపడదు ప్రకాష్, చాలా భరోసా ఇచ్చారు. 100% తగ్గిపోద్ది, నీకు చాలా జాగ్రత్త చేయాలి, చాలా కఠినంగా చేయాలి, చేయడం అంటే ఏదో చేయడం కాదు కానీ కరెక్ట్గా ఫుడ్ తీసుకోవాలి, ఆ విధంగా చెప్పారు. సరే ఇంత అమౌంట్ అవుద్ది ఇట్లా క్లారిటీ, వాళ్ళ టీం ఉంది, ఇంత మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు నేను కొంచెం మా మేస్త్రిని వాళ్ళని వీళ్ళని అందరిని కొంచెం కనుక్కొనేసి డబ్బులు ఎంత అయ్యిందనేసి కనుక్కొనేసి అంతా సెట్ చేసుకొని పంపించడం జరిగింది. పంపించిన తర్వాత వాళ్ళు పంపించిన వెంటనే ఒక వారానికి వచ్చిన కిట్ అంతా. ఆ కిట్టే చాలా పెద్దగా 2 బాక్సులుగా ఇంటికి వచ్చేసాయి. డోర్ డెలివరీ చేసి ఇంకా సోమవారం నుంచి సెప్టెంబర్ 23 ఆ రోజు నుంచి కోర్స్ స్టార్ట్ అయ్యింది. ఆ రోజు నుంచి 3వ వీక్, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కాకుండా 3rd వీక్లోనే నాకు చూపు అనేది క్లియర్గా చాలా, ఈ లైటింగ్ కూడా చూడలేను అంతకుముందు, మొబైల్ చూడలేను, టీవీ చూడలేను. ఆ పిల్లల్ని చూస్తే బాగా తట్టుకోలేకపోతున్నాను, ఎవరితో చెప్పుకోలేను. షుగర్ రావడమే కంటి మీద ఎఫెక్ట్ చూపిస్తుందా అండి? రావడం కాదు, ముందు ఆ ఎఫెక్ట్ వస్తేనే చూసుకుంటున్నారు. ఇప్పుడు తనకి ఏమైందంటే ఆ కంటి చూపు తగ్గిపోయి పెయింట్ అయితే ఎప్పుడైతే వేసుకోలేకపోతున్నాడు, అటు మెట్లు ఎక్కలేకపోతున్నాడు, పని చేస్తే నీరసం కింద కూర్చుంటున్నాడు, అక్కడ మేస్త్రి కనిపెట్టేశాడు ఏదో జరుగుతుందని. ఆయన కూడా షుగర్ అనుకోలేదు, ఏదో జరుగుతుంది అనుకున్నారు. చాలా మందికి ఏంటంటే ఈ కంటి చూపు అనేది ముందే ప్రాబ్లం వచ్చేస్తుందండి. అట్లా వచ్చింది, అది చాలా ఫాస్ట్గా పోయింది. దీంట్లో మరీ చాలా ఓవర్గా అయితే తప్ప ఒక 60-70% డ్యామేజ్లు ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా రికవరీ అవుతారు. తను కూడా అట్లా అయ్యాడు. అంటే 3వ వారం తెలిసిపోయింది అతనికి, అరే మొన్నడా కనపడలేదని పెయింట్ వేయలేకపోతున్నాను, సో ఇప్పుడు నేను పెయింట్ వేయొచ్చు. ఇక నన్ను కూడా ఒక క్వశ్చన్ వేశాడు. నేను చాలా కూల్ చేసుకొని బతికే ఉన్నాను. నేను ఇప్పుడు ఇదంతా అంటే నేను ఒకటే చెప్పాను, నువ్వు ప్రకాష్ ఒక 2 వారాలు మాత్రం ఇంటి దగ్గర ఉండు, జాగ్రత్త చేసుకో, ఎందుకంటే ఇక్కడ యోగా, మెడిటేషన్, ఫుడ్ ఇన్ని తీసుకోవాలి. నువ్వు ఇది కరెక్ట్ చేసుకున్నావు అంటే 3వ వారం నుంచి నువ్వు పోయి ఏం పని చేసావు అంతకుముందు అంతకన్నా ఎక్కువ చేయగలుగుతావు, అంత స్టామినా వస్తుంది ఇంట్లో, అంత యాక్టివ్ ఉంటావు అని చెప్పడం జరిగింది. 2 వీక్స్ మీరు ఇంట్లోనే ఉండి ఈ ఫుడ్ తీసుకున్నారా? అవునండి. ఓకే, సో ఇట్లా చేంజెస్ ఎట్లా తెలుసుకున్నారు మీలో? కొద్దిగా చూపు అనేది చాలా కంట్రోల్ వచ్చింది. కాళ్ళ దగ్గర ఎన్ని కాళ్ళని పగులు ఉన్నాయి, ఈ కాళ్ళన్నీ బాగా వచ్చేసినాయి, మచ్చలు ఇన్ని ఇట్లుండే మామూలుగా వర్క్ చేస్తుంటాం కదా, మామూలుగా అట్లా ఉండవు, అంత పగిలిపోయి అట్లంతా వస్తాయి, చాలా చేంజ్ వస్తున్నాయి. ఇవన్నీ నొప్పులు ఉండేవి, పెయిన్స్ అనేది ఉన్నాయి, మోకాళ్ళు. ఇవన్నీ షుగర్ ముందు ఎంత ఉంది, HbA1c ఎంత ఉంది? HbA1c ఫస్ట్ 11 ఉంది మేడం. ఈ కోర్స్ తీసుకోవటం వల్ల ఇంకా కోర్సు కూడా పూర్తి కాలేదు. మొన్నటికి లాస్ట్ వీక్ ఏమో HbA1c 7 వచ్చేసింది మేడం. అంతకుముందు బిఫోర్ ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 350 ఉన్నింది, ఇప్పుడు 110కి వచ్చింది మేడం షుగర్. ఓకే, ఎలాంటి డైట్ ఇచ్చారు వాళ్ళు? అదే మేడం, ఒక కిట్ వస్తుంది మేడం. ఆ కిట్ ప్రకారము నేచర్ మంత్ర కొన్ని పౌడర్లు వస్తాయి, అవి మళ్ళీ బిఫోర్ జ్యూస్ ఒకటి వస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది జ్యూస్, మార్నింగ్ జ్యూస్. ఆ జ్యూసే చాలా వరకు కంట్రోల్ అవుతుంది మేడం.
కష్టంగా ఉంటుందా ఫుడ్ తినడం లేకపోతే చాలా ఈజీ మేడం ఫుడ్ తీసుకోవటం కాబట్టి ఎలాంటిది ఇది లేకుండా మ్మ్. అసలు మెడిసిన్ కూడా ఆపేసాను మ్మ్. ఇప్పటి నుంచి చారు ఓకే మాట్లాడుతాను అలోపతి మెడిసిన్ ఆపేశారా అప్పుడు ఇంకా అలోపతి అవి మానేశాను మేడం మానేశారు సార్ ఓన్లీ చెప్పారు. డైటే ఇంకా ఓన్లీ డైట్ ఓకే నాన్ వెజ్ అలాంటివి నాన్ వెజ్ అలాంటివి ఏం లేవు మేడం ఏం లేవు ఏం అంటే యోగా అలాంటివి అవి ఉన్నాయి మేడం ఓకే మళ్ళీ అవి కూడా వీళ్ళ డైట్ లో భాగమేనా భాగమే మేడం వీళ్ళు చెప్పే యోగా మెడిటేషను ఆ, ఈ భాగమే ఓకే ఎన్ని గంటలు చేసేవాళ్ళు ఉదయం 1 అవర్ అవుద్ది మేడం ఆ, 1 అవర్ అవుద్ది ఓకే ఇప్పుడు ఎంతకు వచ్చింది ఇప్పుడు 110కు ఉంది మేడం అయితే 2 months లో తగ్గిపోయింది మీకు 2 months కూడా ఇంకా కాలేదు మేడం ఓకే 1 month లోనే తగ్గిపోయిందా అయితే మీకు 1.5 month ఆ, ఆహా. 1.5 month ఏంటండి 1 week లో తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ, అవునా 1 week లో తగ్గిన 1 week లో తగ్గిన వాళ్ళు ఉంటారు. ఓహో అన్ని వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళ సైకలాజికల్ వాళ్ళ మానసికమైన పరిస్థితిని బట్టి చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి, కొన్ని లేట్ అవుతా ఉంటాయి, అటు ఇటు అన్ని ఉంటాయి. తనది మాత్రం 2 months కాకముందు ఓకే ఇలా వచ్చే రిజల్ట్స్ మీడియంగా ఉంటాయి. ఓకే ఇంతకన్నా లేట్ అయ్యి ఒక 20-30% ఉంటాయి. ఫాస్ట్గా వచ్చే కూడా ఉంటాయి 1 week 10 days, అవి ఒక 20% ఉంటాయి. ఇట్లా రకరకాలుగా వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళ తీసుకునే దాన్ని బట్టి కోర్స్ చేసేదాన్ని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఓకే ఇప్పుడు తను ఎన్ని డేస్ వరకు వాడాలి ఇంకా ఇదే ఫాలో అవ్వాలి డైట్ ఈ కోర్సులో 2 months అనేది పక్కాగా మేము ఇచ్చిన 90% రా మెటీరియల్ అనేది 2 months ప్లాన్ చేస్తాం. ఇక్కడైనా అంతే అక్కడైనా అంతే. అక్కడ 2 months అయిన తర్వాత ఇంకొక 2 months ఇప్పుడు HbA1c ఏదైతే 3 months యావరేజ్ తీస్తారు కదా, అట్లా ఈ ఫుడ్ కూడా మేము ఏం చెప్తామంటే 2 months అన్ని తగ్గినా కూడా ఇన్ కేసు 1 week లో తగ్గినా లేకపోతే 2 weeks లో తగ్గినా లేకపోతే 2 months లో తగ్గినా ఇంకొక 2 months జాగ్రత్తగా ఉండమంటాం. ఎందుకంటే బాడీ అంతా అప్పటికి మొత్తం రావాల్సిన మార్పులు అన్నీ వచ్చేస్తాయి. కణాలు బ్లడ్ కొంత కంప్లీట్ గా మంచి ప్యూర్ బ్లడ్ ప్యూర్ కణాలు వస్తాయి ఒక 4 months తీసుకుంటే. ఇంత కఠినంగా ఇది కూడా కఠినంగా ఉండదని మేము కొంచెం కఠినంగా చెప్తాం. చెప్పేటప్పుడు కఠినంగా చెప్తేనే వాళ్ళు కరెక్ట్ చేయగలుగుతారని. ముందు చాలా ఈజీ చాలా టేస్ట్ అని చెప్పాం, ఓకే బాగానే ఉంటాయి మీకు అని చెప్తే వాళ్ళు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది కొద్ది కఠినంగా ఉంటుంది అయినా రోగం జబ్బు తగ్గాలి కదా అనుకుంటారు. కానీ తర్వాత ఏముందని బాగా ఈజీగానే చేసాం కదా అని ఉంటాయి. అక్కడ ఏం ప్రాబ్లం ఉండదండి, చాలా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి అంతే. కాకపోతే టైం టు టైం తీసుకోవాలి. యోగా మెడిటేషన్ ఇవన్నీ ఒక ఏంటంటే ఒక ట్రయాంగిల్, ఈ 3 కాంబినేషన్ తోటి మనం ఈ కోర్సు ఆధారపడి ఉంటుంది. అంటే డైట్ చేసేటప్పుడు ఇంట్లో ఉండాలంటారా? ఓన్లీ ఒక 10 days, ఒక 10 days మరి ముఖ్యంగా ఒక 4-5 రోజులు. ఎందుకంటే యోగా మెడిటేషన్ వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అట్లే అశ్రద్ధగా వెళ్ళిపోతారు. అందుకే కోర్సులో మేము జాయిన్ అయినప్పుడు చెప్తాం, వీలైతే ఒక ఐటీ ప్రొఫెషనల్స్ ఇలాంతా ఉంటారు కదా ఎక్కువ పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తామంటే కనీసం ఒక 1 week లీవ్ పెట్టినట్టు కుదరదండి మేము చాలా బిజీ ఉంటామంటే కనీసం 3 days. ఎందుకంటే అవన్నీ మొదలు పెట్టాలి. మీరు అంతా ఈ 3 రోజులు 1 week లో మొదలు పెట్టకపోతే మీరు తర్వాత ఇంకా మొదలే పెట్టరు, ఇంకా ఫుడ్ తీసుకుంటారు, అవి 2 వదిలేస్తారు. మరి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వాలి, అక్కడ మన సైకలాజికల్ గా మనకు ఉన్న టెన్షన్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా అండి, ఈ కోర్సు ఇది తగ్గేదాకా కాదు, ఇది డిజైన్ చేసింది ఎట్లా అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది. ఇంకా షుగర్ అనేది వీళ్ళకి ఇప్పుడు దాకా తెలియకుండా వచ్చింది. ఏదో కళ్ళు కనపడిపోతే నడవలేకపోతే చూయించుకుంటే షుగర్ ఉంది, అదేందో తెలియదు. ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది, ఇప్పుడు తెలిసి వెంటనే చెప్పిద్ది. అది ఒక 20 పాయింట్లు 10 పాయింట్లు బెరంగంలోనే ఇవాళ ఏదో జరిగింది అనేది వాళ్ళకి తెలిసిపోతుంది, వెంటనే కంట్రోల్ చేసుకునేలాగా ఉంటుందండి. ఈ జీవితంలో రాదు ఇక సమస్య. వాళ్ళు తప్పులు చేసి తెలిసి తప్పులు చేస్తారు, ఇంకంతే తెలియకుండా జరగదు. అంటే జీవితాంతం కొన్నింటికి దూరంగా ఉండాలంటారా? దూరం ఏం లేదు. ఇప్పుడు నాన్ వెజ్ తినొచ్చు, తర్వాత తినొచ్చు. ఓకే. దానివల్ల నాన్ వెజ్ వల్ల నష్టం ఉండదండి, వేరే నష్టాలు ఉంటాయి దాంతో. ఓకే. అందుకని అవన్నీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, అది వద్దని చెప్తామండి. ఓకే. అదేమన్నా మంచిదా మనకి? ఆల్కహాల్ స్మోకింగ్ ఇట్లాంటివి వద్దనే చెప్తాం. దానివల్ల అన్ని నష్టాలే. నాన్ వెజ్ తర్వాత నాన్ వెజ్ లో అన్ని నష్టాలు ఉండవు. డైజెషన్ సిస్టమ్ లో కొంత లోపం వచ్చింది అనేది చెప్పడం జరిగింది అంతే, దాన్ని వద్దని ఏం చెప్పం. కానీ ఈ వ్యసనాలు మాత్రం వద్దనే చెప్తాము. వాళ్ళు మానుకుంటారు కూడా, ఎంత స్మోక్ చేసేవాళ్ళు డ్రింక్ చేసేవాళ్ళు కూడా 1 week 10 days వాళ్ళకు కూడా చెప్తాం ఏ పద్ధతిలో మానుకుంటే మీరు ఈజీగా కంట్రోల్ అయ్యింది, 10 days మీరు ఎట్లా మానుకోవచ్చు అని చెప్తే. అంటే పట్టుదలగా ఉంటారు కదండి, అంత పెద్ద ప్రాబ్లంతో సఫర్ అయితే వస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు వింటారు. అప్పుడు మామూలుగా చెప్తే తిన్నారు, కానీ ఆ టైంలో వాళ్ళకి మనం ఇన్స్పైర్ చేస్తాం. ఇక్కడ కోర్సు ఇవన్నీ చెప్తాం, ఏ రకంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, రోజు మార్పులు ఎట్లా చేసుకోవాలి, ఇవంతా చెప్తాం. కాబట్టి ఈజీగా వాళ్ళు చేసుకోవాలి. మీకు డయాబెటీస్ వచ్చినప్పుడు చాలా కుంగిపోయారు, ఆల్రెడీ మీకు పేరెంట్స్ లేరు. ఆ తర్వాత మీ చిన్న పిల్లలు మీకు మీ ఏజ్ కూడా ఎక్కువ ఏం లేదు, జస్ట్ 37 years old. ఇప్పుడు అంత కుంగిపోయి అంత ఏడ్చి నా పిల్లల పరిస్థితి ఏంటి అనుకుని ఆ తర్వాత కంప్లీట్ గా ఒక 1.5 month కూడా కాకముందే మీకు డయాబెటీస్ మొత్తం తగ్గిపోయింది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ పరిస్థితి తలుచుకుంటే? 1.5 monthలో చాలా ఫేస్ చేశాను మేడం. ఆ టైంలోనే మా చెల్లెలు పెళ్ళి మాటలు, వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళు మా ఇంటికి రావటము, ఈ చూపులు ఇవన్నీ జరుగుతున్నాయి బెంగళూరులోనే.
మరి ఊర్ల నుంచి ఆడికి అక్కడ ఊర్లో నుంచి బెంగళూరుకి జరుగుతూ ఉన్నాయి. ఈ విషయం తెలిసిన తర్వాత మా చిన్నాయన కానీ మా తమ్ముడు కానీ సరే ఎవరు కూడా నాతో అప్రోచ్ అవ్వలేదు. వీడికి షుగర్ ఉంది, వాళ్ళు ఏమైనా పెళ్ళి క్యాన్సిల్ చేస్తారేమో అని చెప్పేసి చాలా ఇదిగా అసలు ఫోన్ కూడా మాట్లాడడం లేదు మేడం. వాడితో వద్దులే అన్నట్టుగా గమ్ముగా అన్నట్టుగా వాళ్ళు ఉనిండు. సర్లే అని చెప్పేసి నేను గమ్ముగా ఈ కోర్స్ చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు దేవుని దయలో బాగా నార్మల్కి వచ్చేసింది. ధైర్యంగా రేపు వెళ్తాను మేడం, మ్యారేజ్కి వెళ్తాను. మా చెల్లెలు కూడా మాట్లాడుతుంది, ధైర్యంగా రేపు వెళ్తాను మేడం. అన్నయ్య అంటే ఆయననే బాధ్యతగా ఉండి తనే చూసుకోవాలి. మీ చెల్లి పెళ్లి దగ్గరుండి జరిపించాలి. అసలు మళ్ళీ మీ చెల్లి పెళ్లి దగ్గరుండి చూస్తానని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అసలు అనుకోలేదు మేడం, అనుకోలేదు. పోతాను ఇన్ని ఈ విధంగా ఉండా కదా అని ముందు అనుకోలేదు. ఈ కోర్స్ స్టార్ట్ అయిన నుంచి రోజు రోజుకి చాలా మార్పు వస్తా ఉన్నింది. ఇంకా పోవడమే, హ్యాపీగా పెళ్లికి పోవటం. పోతావా? ఖచ్చితంగా పోతాను, 100% పెళ్లికి పోతాను, పనికి పోతాను. ఒకవేళ వాళ్ళు రానిరు అక్కడ పోయిన తర్వాత నువ్వు ఎందుకు వచ్చావు? రమ్మంటాను. వాళ్ళకి ఏమైనా షుగర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూడా తీసుకొని వస్తాను సార్, నేచర్ మంత్రం తీసుకొస్తాను. అంత నమ్మకం? అంత నమ్మకం, కాన్ఫిడెంట్. ఓకే ఓకే ఓకే. కానీ ఇందులో బాధ, నాకు దుఃఖం వస్తూ ఉంటుందండి. ఇది ఎలా అంటే మొన్న ఇప్పుడు ఇక్కడికి వచ్చేవరకు కొంచెం ఎమోషన్స్ తగ్గుతూ ఉంటాయి. ఫోన్లో మాట్లాడినప్పుడు ఫ్రీగా ఉంటారు కదా. చాలా కొన్ని అయితే నేను కూడా చాలా కళ్ళకి నీళ్ళు తిరిగిన సందర్భాలు. ఇప్పుడు ఇక్కడేమో ఎవరు రమ్మని, వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళకి ఏదో ఇతని మీద కోపంతో కాదు, ఏదో ఎందుకంటే ఊర్లో చాలా పుకార్లు పెడతారండి. వీళ్ళకుంటే వాళ్ళకి కూడా వచ్చి ఉంటది అని. అమ్మాయిల పరిస్థితి ఎట్లా ఉంటది ఇప్పుడు కూడా ఏం మారలే మన సమాజం. అప్పుడు ఎలా ఉందో అలాంటి దుఃఖమైన బాధాకరమైన లైఫ్లే ఉంటాయి అక్కడ. కట్నాలు ఇవన్నీ అట్లే జరుగుతున్నాయి. మనం ఇక్కడ ఏదో గ్లామర్ గా చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే నన్ను ఎక్కడ ఇదైపోయానంటే, నేను అక్కడ అందరూ తనని ఆహ్వానించట్లేదు, చర్చలు చేయటం లేదు, లేకపోతే మాట్లాడట్లేదు. ఎందుకంటే అక్కడికి వస్తే ఏం జరిగిద్దో, వాళ్ళు వేరే నెగిటివ్ కాదు అది, అక్కడ ఏమైనా జరిగిద్దేమో. ఎందుకంటే అమ్మాయి పెళ్లి కాస్త అయిపోతే బాగుంటుంది వాళ్ళు చూస్తున్నారు. అక్కడ అసలైన సెంటిమెంట్ ఏంటంటే, ఆ చెల్లికి ఫోన్ లేదు. ఆ చెల్లి వాళ్ళ పెద్దమ్మ ఫోన్ ఎవరితో ఫోన్ తీసుకొని, అన్న నువ్వు ఖచ్చితంగా రావాలి నా పెళ్ళికి, నువ్వు రాకపోతే చిన్నప్పటి నుంచి ఇది చాలా తల్లిదండ్రులు లేకపోవడం వలన అంత నువ్వు రావాల్సిందే వదిన తీసుకొని అని అక్కడి నుంచి అమ్మాయి ఇక ఎంత ఎటువంటి సెంటిమెంట్ ఫేస్ చేశారు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, నువ్వు పో, నేను కూడా పొమ్మని చెప్తున్నానండి. తను పోతాను అన్నాడు, పో అంతే. ఎందుకంటే షుగర్ అనేది తగ్గుతుంది అనేది ఇంకా 100% తెలిసినప్పుడు దానికి భయపడటం. ఎందుకంటే ఊళ్ళో ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమైనా ఉన్నా కానీ వచ్చి అది డైట్ తీసుకొని వాళ్ళు కూడా రికవర్ అవుతారు కదా మీ వల్ల. భయపడాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు, తప్పకుండా చెప్తాను మేడం. ఓకే. ఇప్పుడు ప్రకాష్ అంటే జస్ట్ 37 years old అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి అప్పుడప్పుడే షుగర్ వచ్చింది ఆయనకి. కనుక ఒక 2 months అయింది, సో తగ్గిపోయింది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి కూడా డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, ఏజ్డ్ పీపుల్ ఉంటారు. సో మరి వాళ్ళకి తగ్గడానికి ఎంత టైం పడుతుంది? అది ఏజ్ తోటి సంబంధం ఉండదండి. ఇప్పుడు ప్రకాష్కి వచ్చినట్టు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కూడా నార్మల్కి వస్తుంది. కానీ చాలా సంవత్సరాల పాటు వాడాలా? అట్లేం లేదు వాళ్ళకి, కాకపోతే ఇంకొక 4 వారాలు అటు ఇటుగా ఉంటుంది అంతే. వాళ్ళకి ఏం లేదండి, ఏజ్ తోటి సంబంధం లేదు. ఇది వాళ్ళకి ఏం ఉండాలంటే ఉత్సాహం ఉండాలి. నేను తగ్గాలి, మళ్ళీ నా పనులు నేను చేసుకోవాలి, నార్మల్ లైఫ్ ఉండాలనేది. ఇప్పుడు ఎందుకంటే ఒక 60-70 దాటిన తర్వాత వాళ్ళు ఎట్లా అంటే ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉంటారు ఈ జబ్బులతోటి. అది ఉంటే చాలా టైం తీసుకుంటారు వాళ్ళకి. మేము అదే చెప్తాం, మీరు ఉత్సాహంగా ఉండండి. మీరు అసలు ఒక 20 సంవత్సరాల లైఫ్ వెనక్కి వెళ్ళిపోతారు. మీకు 60 ఉంది అంటే 70 ఉంది అంటే 20 సంవత్సరాల ముందు 40-50కి వెళ్ళిపోతారు. మీరు అంత ఆరోగ్యంగా మీరు ఉంటారు. కానీ మీరు ఉత్సాహంగా చేయాలి కోర్సు అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా మాట్లాడుతాండి. ఇప్పుడు ఒక వాళ్ళ తండ్రి తల్లి చేశారనుకోండి, పిల్లలతో మాట్లాడిస్తాను నేను, మీరు కోఆపరేట్ చేయండి వాళ్ళకి. వాళ్ళని ఏదో ఇంట్లో ఏవో ఉంటాయి, అన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు పాపం, తగ్గడానికి ఇంత ఖర్చు పెడతారు, మేము ఇన్నిసార్లు మేము శ్రమ ఇంత ఉంటాయి కదండి. మీరు అట్లా కాదు, వాళ్ళకి కోఆపరేషన్ చేయండి. ఈ 2 నెలలు మంచిగా సహకరించండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మీకే చేసి పెడతారు వాళ్ళు. అంత అటువంటి మార్పులు వస్తాయి ఇక్కడ. అట్లా చెప్పి ఆ రకంగా ఫ్యామిలీ మొత్తం అంత మాట్లాడించిన తర్వాతనే వాళ్ళతో చేపిస్తామండి. అందుకని రిజల్ట్ వాళ్ళ ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ వచ్చిందనే దాన్ని బట్టి ఉండదు, వాళ్ళ మానసికమైన పరిస్థితిని బట్టి. మనం ఎట్లా ఫుడ్ అన్ని కరెక్ట్ చేస్తాం కదా, చాలా ఫాస్ట్ కూడా వాళ్ళకి కూడా వచ్చిందండి. ఎవరికైనా ఏం అట్లే ఉండదు, ఏజ్ తో సంబంధం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. మాకు మీ వల్ల నేచర్ మంత్ర గురించి తెలిసింది. ఎంతో మంది అంటే మొండి రోగాలతో, కొన్ని జీవితకాలం రోగాలతో సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి పూర్తి పరిష్కార మార్గం చూపిస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.